ఓం శ్రీ సాయినాథాయన. కాకా మహాజాని. ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజాని షిరిడీకి పోయాను. అచ్చటగా వారము రోజులుండి గోకులాష్టమి ఉత్సవము చూడాలనుకునేను. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లా నేను ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు? ఈ ప్రశ్న విని మహాజాని ఐశ్వర్యపడిను. కానీ ఏదో జవాబు ఇవ్వాలననియు కదా బాబా ఆజ్ఞ, ఎప్పుడైనా నప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చిన. అందులకు బాబా ఇట్లా నేను రేపు పొమ్ము బాబా ఆజ్ఞ ఉల్లంఘనమనియు కావునట్లే చేయవలసి వచ్చాను. అందుచే నా మరుసటి దినమే కాక మహాజాని షిరిడీకి విడిచాను. బొంబాయిలో తన ఆఫీసులో పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకుని ఉన్నట్లు తెలిసాను. ఆఫీస్ మేనేజర్ హఠాత్తుగా జబ్బుపడాను. కావున కాకా మహాజాని ఆఫీసులో ఉండవలసి అవసరం ఏర్పడిన. ఈ విషయమైన యజమాని షిరిడీలోనున్న కాకా మహాజానికి ఒక ఉత్తరము కూడా వ్రాసిన. అది కొన్ని రోజుల తర్వాత తిరుగుబాటలో బొంబాయిలో చేరినది. బాపు సాహెబ్ ధూమాల్ పై దానిని భిన్నముగా కథ వినప్పుడు వినుడు. పీడర్లకు వృత్తిలో నుండిన బాపు సాహెబ్ ధూమాల్ ఒకసారి కోర్టు పైన నిపాడ్ పోవచ్చుండెను. దారిలో దిగి షిరిడీకి పోయిన. బాబా దర్శనము చేసుకుని వెంటనే నిపాడ్ పోవ సెలవు కోరెను. కానీ బాబా ఆజ్ఞ ఇవ్వలేదు. షిరిడీలోనే ఇంకొక వారం ఉండునట్లు చేసిన. ఈ తర్వాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిపాడ్ చేరగా అక్కడికి మెజెస్టిక్కు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడినని తెలిసిన తర్వాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగెను. నలుగురు మెజెస్టిక్లు దానిని విచారించిరి. తుట్టుదకు ధూమాల్ దానిని గెలిచెను. అతని కక్షిదారులు విడుదలయ్యెను. నిమోకర్ భార్య నిమోకర్ గ్రామ వాదనాదారుడు గౌరవ్ మెజెస్టిక్లను హాగు నానాసాహెబ్ నిమోకర్ తన భార్యతో షిరిడీలో కొంతకాలం ఉండెను. ఆ దంపతులు తమ సమయమంతరము మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయుచుండిరి. బేలాపురంలోనున్న వారి కుమారుడు జబ్బుపడినట్లు కబరు వచ్చెను. బేలాపూర్ పోయి తన కుమారుని అక్కడనున్న తమ బంధువులను చూసి అక్కడ కొన్ని దినములుండవలెనని తల్లి అనుకొనెను. కానీ బేలాపూర్ పోయిన ఆ మరుసటి దినముకే షిరిడీకి తిరిగి రావాలని భర్త చెప్పిన. ఆమె సంగతిలో పడింది. ఏమీ చేయుటకు తోచలేదు. ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొనెను. బేలాపురంలో పోవుటకు ముందు ఆమె బాబా దర్శనముకై వెళ్ళెను. అప్పుడు బాబా సాటేవాడ ముందర నానాసాహెబ్ మొదల వారితో మాట్లాడుచుండెను. ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి బేలాపూర్ పోవుటకు అనుమతి నిమ్మని కోరిను. అప్పుడు బాబా ఆమెతో ఇట్లా నేను వెళ్ళుము, ఆలస్యము చెయ్యవద్దు. హాయిగా బేలాపురంలో 4 రోజులుండిరా. నీ బంధువులందరినీ చూసి నెమ్మదిగా షిరిడీకి రమ్ము. బాబా మాటలు ఎంత సమయకూలముగా నుండెనో గమనింపుడు. నిమోకర్ ఆదేశము బాబా ఆజ్ఞ రద్దు చేసెను. ఓం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభము భవతు. ధన్యవాదములు.